ఇది విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ చాలామందికి ఇది విరిగిపోతున్న ఆశల నగరంగా మారిపోతుంది. ప్రతిరోజు ఆన్లైన్ నేరస్తులు ఇక్కడ ప్రజల నుండి 1.5 కోటి దాకా దోచుకుంటున్నారు. ఒక సంవత్సరంలోనే ఈ నగరం 550 కోట్లను కోల్పోతుంది. మొత్తం భారతదేశం అంతా సంఖ్య మరింత భయానకంగా ఉంది. 10,000 కోట్లకు పైగా చైనీస్ భూషణాలు చీకటి తెర వెనక నుంచి ఎత్తుకుపోతున్నారు. నా పేరు నరేంద్ర, నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి. ఈ మధ్యన మే మంత్ 3rd వీక్లో నా మీద ఒక సైబర్ ఫ్రాడ్ అయిందండి. అండ్ ఆ సైబర్ ఫ్రాడ్లో అరౌండ్ 27 lakhs ప్లస్ నా తాలూకా క్రెడిట్ కార్డ్స్ నుంచి అమౌంట్స్ నేను లూజ్ అయ్యాను. అంటే 2020లో కరోనా తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నేను అదర్ కంట్రీ వెళ్దామనే ప్రయత్నంతో నేను సెర్చ్ చేస్తున్న సమయంలో ఒక ఏజెన్సీ, ఒక ఆన్లైన్లో ఒక ఏజెన్సీ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నేను ఏ రోజైతే నా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానో ఆ ఒక్కరోజే ఇట్లాంటి ఫ్రాడ్ కేసెస్ ద్వారా వచ్చిన వాల్యూ ఆఫ్ ద ఫ్రాడ్స్ more than 1.5 crore అయ్యింది. దగ్గర అవడంతో తను ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను. నేను వైజాగ్లోనే ఉంటాను. వైజాగ్ నుంచి నేను చాలామంది రిక్రూట్ చేస్తూ ఉంటాను, అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నీకు 1 lakh అబౌవ్ శాలరీ వస్తుంది, నీకు ఫ్యామిలీ అంతా కూడా సాల్వ్ అవుద్ది, అది ఇది అని చెప్పేసి 2,50,000 అమౌంట్ అడిగాడు. సో ఇప్పుడు నేను నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాత నాకు ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయమని, వాళ్ళ తాలూకువి లైక్స్ చేయమని చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ వాళ్ళతో షేర్ చేస్తే అరౌండ్ ఏదో ఎంతో కొంత పే చేస్తామని చెప్పగానే అసలు ఏంటి అన్న క్యూరియాసిటీస్తో నేను అది లైక్ చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం జరిగింది. అలాగా ఒక 2 టాస్క్లు చేసిన తర్వాత నా ఫోన్పే నెంబర్ అడిగారు. ఫోన్పేకి ఒక 500 రూపీస్ ఫోన్పే చేశారు. చేసిన తర్వాత ఏంటి అని అడగడం జరిగింది ఆ ఫ్రాడ్స్టర్కి. అడిగిన తర్వాత ఆయన ఏమొచ్చి నాకు ఒక టెలిగ్రామ్ యూజర్కి కనెక్ట్ చేశారు. టెలిగ్రామ్ ఉందా అని అడుగుతారు. ఇలాగని చెప్పాడు, నీకు డేటా ఎంట్రీ టైప్ జాబ్ అని చెప్పి పంపించాడు. ఇది బాగుంటుంది అని చెప్పి తెలిసిన అబ్బాయి అని చెప్పి రెఫరెన్స్ ఇవ్వడంతో నేను బయలుదేరడం జరిగింది. సో నాతో పాటు తెలుగు వాళ్ళు 2 కుర్రోళ్ళు కూడా బయలుదేరారు. మేము 3 కలిసి సేమ్ జాబ్ సేమ్ లొకేషన్ అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఫ్లైట్లో ముంబై, వైజాగ్ నుంచి ముంబై, ముంబై నుంచి బ్యాంకాక్ నుంచి అక్కడ బైక్ కార్లో ట్రావెలింగ్ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఆపరేషన్ అయ్యేది కానీ ఇండియాలో చేసేవారు. ఎప్పుడైతే ఇది కరోనా కరోనా వచ్చిన తర్వాత చాలామంది యూత్ని ఆల్ ఓవర్ ఇండియా యూత్ని చాలా నెమ్మదిగా తెలియకుండా జాబ్స్ ఇప్పిస్తాం, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ లోకల్ ఏజెంట్ని బాగా డెవలప్ చేసి లోకల్ ఏజెంట్ దగ్గర కుర్రోల్ని అక్కడ థాయిలాండ్ తీసుకెళ్ళి, థాయిలాండ్ నుంచి కంబోడియా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చైనీస్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. అందులో ఒక 100 మంది పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ విల్లింగ్ మీద వెళ్తారో వాళ్ళందరికీ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ మీకు పర్ మంత్ 70,000 ఇస్తామని చెప్తారు. సో వాళ్ళ మోస్ట్ ప్రాబబ్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం చేసి జాబ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు విల్లింగ్ పెట్టి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ థాయిలాండ్లో వాళ్ళకి అక్కడి నుంచి కంబోడియా పికప్ చేసుకొని కంబోడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 1 week ట్రైనింగ్ ఇస్తారు. చార్టింగ్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి, పేస్ట్ కాపీ టైప్ స్పీడ్ నేర్పించిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మేము స్కామ్ జాబ్స్ అని. ఇది సాధారణ నేరాల దాడి కాదు, ఒక కొత్త రక్త యుద్ధం. మీ గుర్తింపు, మీ నమ్మకం, మీ సంతోషం కోసం జరిగే యుద్ధం. ఈ ఆన్లైన్ చీకటి ప్రపంచంలో చైనీస్ ఒక ప్రత్యేక నిబంధనలతో ఆటలాడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ ఏం చెప్పారంటే ఇదంతా స్కామ్ జాబ్స్. మీరు ఇలాగ వేరే కంపెనీలో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని ఇంటర్వ్యూస్కి మేము పంపిస్తాం. ఏదో కంపెనీలో మీరు సెలెక్ట్ అయితే ఇలాగ 70,000 శాలరీ వస్తుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ అయ్యి వస్తాయి, మీకు బోనస్లు అయ్యి ఉంటాయి, ఫుడ్, రూమ్, అకామిడేషన్ అన్నీ కూడా వాళ్ళే పే చేస్తారు. మీకు 1 year పాటు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో మీరు హ్యాపీగా మార్నింగ్ 8 hours 12 hours జాబ్ ఉంటుంది. సో టెలిగ్రామ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక గ్రూప్లోకి మమ్మల్ని యాడ్ చేస్తారు. అక్కడ కూడా అంతకన్నా ఆ గ్రూప్లోకి యాడ్ చేసేదానికన్నా ముందు సేమ్ ఇట్లానే అక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఒక పర్సన్ మనకు కనెక్ట్ అవుతారు. ఆ పర్సన్కి రిసెప్షనిస్ట్ అంటారు. సబ్సిక్వెంట్గా ఆ రిసెప్షనిస్ట్ మనకి పలానా లైక్ చేయండి, పలానా షేర్ చేయండి అని చెప్పేసి కొన్ని టాస్క్లు ఇస్తారు. అది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ లింక్ ఇచ్చి ఆ లింక్ క్లిక్ చేసి లైక్ చేసి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయమంటారు.
అలాగే ఈచ్ టాస్క్కి 150 రూపీస్ అనో లేకపోతే 250 రూపీస్ అనో అమౌంట్ చెప్పేసి చేయిస్తారు. అలాగా 4 టాస్క్లు అయిన తర్వాత మన అమౌంట్ కాస్త డబుల్ అవుతుందని, ఆ 150 ఆర్ 200 రూపీస్ డబుల్ అయ్యి 300 400 అవుతుంది అని చెప్తారు. పేమెంట్ ఏమొచ్చేసి ఎవ్రీ 500కో ఎవ్రీ 600కో పేమెంట్ చేస్తామని చెప్తారు. ఇట్లాగా 21st మేలో ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ ఇలా చేస్తే వెంటనే మనీ రావడం అంతా జరిగింది. సో ఇది నిజంగానే పార్ట్ టైం జాబు అన్నట్టుగా అనిపిస్తుంది. అది అబద్ధం, కానీ మనకు అది నిజంలాగే అప్పుడు కనిపిస్తుంది. మమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయరు, ఏమి ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు ఈ విషయాలన్నీ కూడా తెలియదు. మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఫైట్ చేసాం. మేము చెయ్యం, మాకు ఇంట్రెస్ట్ లేదు, రేపొద్దున మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి అన్నీ మేము చూసుకుంటాం, మీకు ఏం ఇబ్బంది అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు తర్వాత ఏళ్ళు డబ్బులు వెనక్కి రావు, పోయిన డబ్బులు వెనక్కి రాదు. ఏజెంట్ అక్కడికి మన లాంగ్వేజ్ కాదు, తీసుకెళ్ళి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అప్పచెప్పారు. సో ముందుకు రాలేము, వెనక్కి వెళ్ళాము. కొన్ని కంపెనీస్ మేము రిజెక్ట్ చేసి మా ఏజెంట్తో గొడవపడి ఇలా ఉన్నది, ఫుడ్ సరిగ్గా లేదు, ఇండియన్ ఫుడ్ లేదు, సో ఇక్కడ నువ్వు చెప్పిన విధంగా ఏది లేదు, ఏంటి పరిస్థితి అనేసి ఆయనతో గొడవపడితే ఒక రాత్రి కూడా ఇలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండలేదు, సో మీరు ఇలా చేస్తున్నారని చెప్పి ఒక రాత్రి కూడా మమ్మల్ని ఒక ఏజెంట్ అక్కడ లోకల్ ఏజెంట్ వదిలేసి అర్ధరాత్రి వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద మమ్మల్ని వదిలేసి మేము రోడ్డు మీద అక్కడే ఉండిపోయాం. సో మళ్ళీ మేము అక్కడ ఉన్న తెలుగు లోకల్ ఏజెంట్కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు మేము ఉండమని చెప్పేసి మమ్మల్ని అర్ధరాత్రి వదిలేసాడు. ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి మేము ఉంటే సరే మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి అక్కడే మళ్ళీ వేరే రూమ్ హోటల్ అవన్నీ అరేంజ్ చేసి మళ్ళీ తను టేక్ కేర్ చేసి మళ్ళీ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళాము. వేరే కంపెనీలో బవెట్ అనే ప్లేస్లోకి వేరే కంపెనీకి వెళ్ళాం. అక్కడ కంపెనీలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అని చెప్పారు. సో ఇందులో మీ పనే ఉండదులే, మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ ఒక కంపెనీ కొంచెం అది ఎలా ఉండదంటే వాళ్ళే టైపింగ్ అన్నీ చేసుకుంటారు. మాకు ఫేస్బుక్లో మేము వాళ్ళు ఎవరైతే రిక్వెస్ట్లు పంపించారో వాళ్ళని మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుద్ది. వాళ్ళే మొత్తం లాంగ్వేజ్లో టైపింగ్ చేసుకుని దాన్ని డీకోడ్ చేసుకుని వాళ్ళు చార్జ్ చేసుకుంటారు. చార్జ్ చేసి స్టాక్ మార్కెట్ నుంచి అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెర్షన్ అన్నమాట. మొత్తం ఆ దేశం అన్నీ కూడా ఒకళ్ళేమో స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేపిస్తారు, ఒకళ్ళేమో ఫేస్బుక్ నుంచి ట్రాప్ చేపిస్తారు. ఆ సబ్సిక్వెంట్గా ఏం జరుగుతుంది అని అంటే ఒక ఎప్పుడైతే మనకి ఫర్ ఈచ్ టాస్క్ అమౌంట్ డబుల్ అయిన తర్వాత మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి మనకి యాడ్ చేస్తారు. సో చాలా వరకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒక స్లీపర్ సెల్ లాగా మొత్తం పనిచేస్తున్నారు. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 9:45 నుంచి ఈవినింగ్ 6 వరకు వేరియస్ టాస్క్లు వస్తాయన్నమాట. ఒక 1 అవర్కి 4 టాస్క్, అంటే ఈచ్ టాస్క్ టైమ్ మనకి టైం బౌండ్గా క్రియేట్ చేసి ఒక టాస్క్ ఏమొచ్చి 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్లో మనం టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి చూపిస్తే అది మన తాలూకా కాంట్రిబ్యూషన్ కింద కౌంట్ చేసి ఒక 500-600 అమౌంట్ అయిన తర్వాత మన ఫోన్పే ఆర్ మనం ఏ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆ అకౌంట్కి మనీ వస్తూ ఉంటుంది. 10 o'clockకి 9:45 నుంచి 11 o'clock మధ్యలో 4 టాస్క్లు అయ్యి ఒక ప్రీమియం టాస్క్ అని వస్తుంది. అక్కడ మనకి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఇదేంటిది ప్రీమియం టాస్క్ ఎలా చేయాలి ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈవెన్ బిఫోర్ వాళ్ళు మనకి చెప్పే ముందే మనమే వాళ్ళని అడిగేటట్టుగా మనల్ని చేస్తారు. సో అసలు ఏంటి ప్రీమియం టాస్క్ అని చెప్పేసి మనం రిసెప్షనిస్ట్కి అడుగుతాం. ఎందుకంటే ఆ రిసెప్షనిస్ట్ అన్న పర్సనే మనకి గ్రూప్లో ఒక 1 day అయినాక జాయిన్ చేస్తారు. ఆ గ్రూప్లో ఏంటి ఆ గ్రూప్ అని చూస్తే అరౌండ్ 500-600 పీపుల్ ఉంటారు. ప్రతి 1 అవర్కి ఒకరిద్దరు పెరుగుతూ ఉంటారు. అలాగే ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఒక 30 మెంబర్స్ అని 35 అని యాజ్ టైం ప్రోగ్రెసెస్ మనకి ఆ నెంబర్ పెంచుతున్నట్టు అన్నీ కనబడుతూ ఉంటుంది. మేమేం చేసామంటే మేము ఉండమని చెప్పేసాము. ఒక 3 months తర్వాత మేము ఉండడం నా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పేసి మేము బయటకు రావడం, అక్కడ ఏదన్నా బయటికి వెళ్ళిపోదాము చేద్దామని చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చాలా టఫ్గా ఉండేది. ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడం, రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా నిలబెట్టేయడం, తర్వాత నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే ఎంబసీకి కంప్లైంట్ చేసావంటే నీ రూమ్లోనే నీకు డ్రగ్స్ దొరికినాయి, నీ వల్ల నువ్వే వీళ్ళందరినీ చెడగొడుతున్నావు, డ్రగ్స్ అన్నీ దొరికినాయి అని చెప్పేసి నీ మీద ఎగ్నెస్ట్గా కేసు పెట్టి నిన్ను మొత్తం నీ ఫ్యామిలీని అలర చేసేస్తారు. లేకపోతే నీ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటారు
అది ఇది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడంతో కొంతమంది ఇంకా లొంగిపోయి ఏం చేయలేని పరిస్థితి. ఎంబైసీ కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోదు, ఎంబైసీని కూడా మేము కొనేస్తాం అలా ఎలా అని చెప్పేసి భయానికి గురి చేసి ఇంకా వాళ్ళ పని చేయించుకుంటారు. బాగా హరాస్ చేస్తారు, గట్టిగా హరాస్ చేసి అంటే ఇంకొకటి ఎవడో నోరు మెదపకుండా, రేపొద్దున వాయిస్ ఇంకొకటి ఎవడో రేస్ చేయకుండా అవతలని కొంచెం గట్టిగా ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేయడం వల్ల యువతలో మిగతా వాళ్ళకి కొంచెం భయం వచ్చి అరే బాబు ఇది మన పరిస్థితి కాదు, ఏదో 1 year ఏదో కామ్గా పని చేసుకుని వెళ్ళిపోదాం, మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోదాం అనే సిచ్యువేషన్స్లోకి వాళ్ళ మైండ్ సెట్ని తీసుకొచ్చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చేసి ఆ రకంగా పని చేపేస్తారు. మంచిగా మాట్లాడి నమ్మకం కుదిరించండి, వారు మిగతా అన్నీ మర్చిపోయేలా చేయండి. ఇది చైనీస్ స్కామర్ల మాన్యువల్ నుంచి నేరుగా తీసుకొచ్చిన సూత్రం. కానీ మనం ఇక్కడికి ఎలా వచ్చాం, ఏది మాయ, ఏది వాస్తవం, ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోవడమే మాయ. నా వంతుగా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఫ్రాడ్ అయిన తర్వాత మనం దాన్ని కరెక్టివ్ మెజర్ చేసేదానికన్నా ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని తెలుసుకొని వాటికి దూరంగా ఉండడం అనేది ఎంతో మంచి విషయం.